తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళనకు పిలుపునివ్వగా టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దాంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ నిరసన కార్యక్రమాన్ని మరో చోటుకు తరలించాలని పోలీసులు రిక్వెస్ట్ చేశారు. అయితే రాత్రి అనుమతి ఇచ్చి ఇప్పుడు వాయిదా వేసుకోవాలని చెప్పడం ఏంటి అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులతో గొడవకు దిగారు ఆయన. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. సంతోష్, వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీ ఒక హైదరాబాద్ నడుస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఏదైతే ఉందో పెద్దారెడ్డి ఇంటి సమీపంలోనే భగత్ సింగ్ నగర్లో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అండర్టైనింగ్ సంబంధించిన భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. అసలుకి ఎందుకు ప్రతిసారి ఈ హైదరాబాద్ నడుస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం మీరు ఒక అండర్టైనింగ్ చేపట్టి కార్యక్రమం చేపట్టారు, మాజీ ఎమ్మెల్యే ఇంటి సమీపంలో నుంచి చేపట్టారని చెప్పి ఆరోపణ వస్తుంది. ఎందుకు ఈ కార్యక్రమం ముందుగానే ఫిక్స్ అయిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడుగుతానేదే తప్పు. మాజీ ఎమ్మెల్యే దగ్గర అని కాదు, మొత్తం నియోజకవర్గం అంతా పెట్టుకున్నాం. ఈరోజు గత వాళ్ళు చేసిన 5 ఏళ్ల నిర్లక్ష్యం వల్ల ఎక్కడైతే మా నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజు వాటర్ సమస్యలు అన్నీ పేరుకపోయినాయి. అవన్నీ సాల్వ్ చేద్దామని చెప్పి దాదాపు సంవత్సరం నుంచి కింద మింద పడి డబ్బులు కలెక్ట్ చేసుకొని అన్నీ చేసేటప్పటికి టైం పట్టింది మాకు. సో ఖచ్చితంగా ఏ రోజు మొదలు పెట్టాలా, మా ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం. వాళ్ళు 5 ఏళ్ళు చేయని ఎటువంటి ప్రోగ్రాము ఏంటికంటే ఈరోజు చేసేది మెడికల్ కాలేజీ. తప్పేముంది, ప్రైవేటీకరణ చేస్తే రూల్స్ పెడతారు, దాని ప్రకారం చేసుకుంటా పోతారు. కనీసం ఏదో ప్రయత్నం చేస్తున్నాం పూర్తి చేయడానికి కోసము. వాళ్ళు ఏదో బయట కనిపించాలని చెప్పి చేస్తారు. ఇంతకీ వాళ్ళ నాయకుడు వచ్చినాడా చెప్పండి, ఎక్కడన్నా పోయి బెంగళూరులో కూర్చున్నాడు, అవునా కాదా? ఇంక ఏంది వాళ్ళు ప్రోగ్రామ్ చేసేది? నాయకుడే రానప్పుడు ఇంకా ప్రజలు ఏమొస్తారు బయటికి? ఏదైతే ఉందో రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, తాడిపత్రిలో జేసీ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. నేను ఒకటే చెప్తా, ఎక్కడ ఏ రెడ్ బుక్ లేదు, జేసీ లేదు. నిజంగానే పోలీసు వాళ్ళు వ్యవస్థ పోయిన తూరి చేసినట్టు దాంట్లో 10% చేసినా కూడా ఈరోజు మేము ఏదేదో చేయొచ్చు. కానీ చెప్తున్నా కదా, పోలీసు వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారంటే ఇటు అటు అని చూడకుండా యథాతథగా ఎప్పుడైతే 50-50 చేస్తూ ఉంటారో వాళ్ళకి చేస్తారు, మాకు చేస్తారు, అదేవిధంగా చేస్తున్నారు. కానీ ఎటువైపు ఒకవైపు అయితే వాళ్ళు ఏమీ మొగ్గు చూపెట్టలేదు. పోలీసు వాళ్ళు ఏమనద్దండి, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. మీరు చూడలేదా ఏం అరాచకాలు చేశారో గత 5 ఏళ్ళు? మళ్ళా అదే విధంగా చేస్తే ఉంటామా? మళ్ళా మేము ఇక్కడ ఉండాలా, మా ప్రజలు బాగుండాలా, మా ఊర్లు బాగుపరచుకోవాలని చెప్పి ఒక ఉద్దేశంతోనే మేము ఈరోజు బయటకు వస్తున్నాం తప్ప వేరే ఉద్దేశంతో ఏమీ లేదు. ప్రధానంగా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి లేనప్పటికీ జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న తాను ఏ కార్యక్రమం చేపట్టినా పోటీగా టీడీపీ నాయకులు అదే కార్యక్రమం చేపట్టడం, పోలీసులు వచ్చి తమని వాయిదా చేసుకోమని చెప్పడం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి పదే చెప్పడం, ఇప్పుడు పోలీసుల పైన కూడా మాజీ ఎమ్మెల్యే వాగ్వాదం చేసి ఆరోపణలు చేసిన ప్రతి దీన్ని ఆయన నిజంగానే చేసుకోవాలంటే ఓడిపోవద్దంటాడు బయటికి. పొద్దున్నే 6 గంటలకు లేచిపోవాలా? ఎందుకు అంత డ్రామా చేస్తున్నాడు? పోలీసు వాళ్ళు కాదు, మేమైతే ఏ రోజు ఆపమని వదలమనండి, వస్తాడు బయటికి. ఎవరు వద్దంటున్నారు? ఊరికే ఆయన ఏదో కథలు పడుతున్నాడు ప్రజలు. నరకు మీరు ఎనీ మండల్ ఎక్కడన్నా కానీ ప్రోగ్రామ్ చేసుకోవచ్చని స్టేషన్ ఆఫీసర్ అయినటువంటి సిఐ గారు నాకు మెయిల్ పెట్టడం జరిగింది. నేను 9 గంటల కిందికి దిగి వచ్చి పోదాం అనుకునే లోపలనే వచ్చి మీరు పోయే కాదు, నీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, నీకు ప్రాణహాని ఉంది, అందువల్ల నువ్వు పోయే కాదు అంటారు. ఎవరి వల్ల నాకు ప్రాబ్లం ఉందనేది చెప్తే అది చెప్పలేకుండా ఆఫీస్ అక్రమ కేసులు పెడతారు. గతంలో కూడా నేను ఒక వివాహానికి పోతా అంటే అక్కడ ఇదే విధంగానే అడ్డపడడం జరిగింది. కొంతమంది కార్యకర్తలు బటాయించితే వాళ్ళకి ఏదో పట్టుకోవడం జరిగిందంట. దాంట్లో కేసు పెట్టడం కూడా జరిగింది. ఈ తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గ్యాంగ్స్టార్లుగా వివరించి ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు యాక్టివ్ ఉన్న వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. తన్నలు తినేది మేమే, కౌంటర్ కేసులు పెట్టించుకునేది మేమే. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తిరగాలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తాడిపత్రిలో కొనసాగుతుంది. రాత్రి 10:30కు మీరు ఎనీ మండల్ ఎక్కడన్నా కానీ ప్రోగ్రామ్ చేసుకోవచ్చని స్టేషన్ ఆఫీసర్ అయినటువంటి సిఐ గారు నాకు మెయిల్ పెట్టడం జరిగింది. నేను 9 గంటల కిందికి దిగి వచ్చి పోదాం అనుకునే లోపలనే వచ్చి మీరు పోయే కాదు, నీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, నీకు ప్రాణహాని ఉంది, అందువల్ల నువ్వు పోయే కాదు అంటారు. ఎవరి వల్ల నాకు ప్రాబ్లం ఉందనేది చెప్తే అది చెప్పలేకుండా ఆఫీస్
అక్రమ కేసులు పెడతారు. గతంలో కూడా నేను ఒక వివాహానికి పోతా అంటే అక్కడ ఇదే విధంగానే అడ్డపడడం జరిగింది. కొంతమంది కార్యకర్తలు బటాయించితే వాళ్ళకి ఏదో పట్టుకోవడం జరిగిందంట. దాంట్లో కేసు పెట్టడం కూడా జరిగింది. ఈ తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గ్యాంగ్స్టార్లుగా వ్యవహరించి ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు యాక్టివ్ ఉన్న వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. తన్నలు తినేది మేమే, కౌంటర్ కేసులు పెట్టించుకునేది మేమే. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళనకు పిలుపునివ్వగా టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దాంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ నిరసన కార్యక్రమాన్ని మరో చోటుకు తరలించాలని పోలీసులు రిక్వెస్ట్ చేశారు. అయితే రాత్రి అనుమతి ఇచ్చి ఇప్పుడు వాయిదా వేసుకోవాలని చెప్పడం ఏంటి అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులతో గొడవకు దిగారాయన. సంతోష్, తాడిపత్రిలో హైడ్రామా కొనసాగుతుంది. నిన్న రాత్రి వరకు ఏదైతే ఉందో పోలీసులు తాడిపత్రి నియోజకవర్గంలో ఏ మండలంలో అయినా కార్యక్రమం నిర్వహించుకోవాలని దానికి లేఖదారు సమాచారం ఇచ్చారని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే చూడొచ్చు, మన కెమెరామెన్ ఏదో చూపిస్తున్నాడు. పెద్దారెడ్డి ఇళ్ళ వద్ద పోలీసులు బందోబస్తు ఉన్నారు. అడిషనల్ ఎస్పీ స్వయంగా రోహిత్ కుమార్ చౌదరి కూడా ఇక్కడికి వచ్చి బందోబస్తు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఉదయం నుంచి అతను తాడిపత్రి నుంచి ఏదైతే ఉందో ఆడికి వెళ్ళడానికి ప్రయత్నించిన సమయంలో పోలీసులు అతన్ని అడ్డుకున్న పరిస్థితి ఉంది. అయితే తాము అడ్డుకోలేదని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్నాడు, ఏఎస్పీని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సార్ ఇవాళ పర్మిషన్ ఇచ్చారు సార్. అదే ఏదైతే పోలీసులు కూడా మాట్లాడడానికి నిరాకరిస్తున్న పరిస్థితి. అడిషనల్ ఎస్పీ ఏదైతే ఉందో రోహిత్ కుమార్ చౌదరి పరిస్థితి అయితే పోలీసులు చూడొచ్చు. ఇక్కడ బందోబస్తు ఉన్న పరిస్థితి. పెద్దారెడ్డి ఇంటికి పోయే దారి ఇక్కడ భారీ ఎత్తున పోలీసులు ఉన్నారు. మరోవైపు అక్కడ చూస్తే జేసీ అస్మిత్ కూడా కార్యక్రమం చేయడానికి వచ్చిన పరిస్థితి ఉంది. స్వయంగా ఎస్పీనే అడిషనల్ ఎస్పీ భద్రత పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమం మాత్రం తాడిపత్రిలో ఒక ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగిస్తుందని చెప్పొచ్చు. ఇవాళ తాడిపత్రిలో కార్యక్రమం జరుగుతుందా లేదన్న సందిగ్ధత కూడా ఉంది. ఎందుకంటే పెద్దారెడ్డి అయితే యాడికి పోకుండా అడ్డుకున్న పరిస్థితి. తాము ఎవరిని అడ్డుకోలేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి కూడా అదే చెప్తున్న పరిస్థితి. కార్యక్రమం చేసుకోవాలంటే స్వచ్ఛందంగా చేసుకోవచ్చు, తమను ఎవరు అడ్డుకోలేదని కూడా అతను చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే పెద్దారెడ్డి ఇంటి వద్ద మాత్రం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ పంపుతారా లేదా అని ఒకటే స్పష్టత అయితే రావాల్సి ఉంది. మరోవైపు ఇవాళ సంబంధించి కార్యక్రమాన్ని రద్దుకు సంబంధించి ఏదైనా ఉంటే రాతపూర్వకంగా ఇవ్వాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇటువైపు మనం చూడొచ్చు, పెద్దారెడ్డి అలాగే అస్మిత్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్న పరిస్థితి ఉంది. తాను ఎవరు అడ్డుకోలేదని కూడా చెప్పిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతోంది. సంతోష్, ఏదేమప్పటికీ తాడిపత్రిలో ఏ కార్యక్రమం జరిగినా ఒక ట్విస్ట్ ఐటమా లేకపోతే టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇవాళ అయితే రాత్రి నుంచి ఒక హైడ్రామా కొనసాగుతోంది. రాత్రి నుంచి పర్మిషన్ ఇస్తామంటూ చెప్పిన పోలీసులు ఉదయం ఏ మండలం తాడిపత్రి నియోజకవర్గంలో ఏ మండలంలో అయినా కార్యక్రమం నిర్వహించుకోమని చెప్పారు. అయితే తాను యాడికి మండలంలో కార్యక్రమం నిర్వహించుకోవడానికి వెళ్తుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతోంది. యాడికలో ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. మరోవైపు కార్యక్రమాలు చేసుకోవచ్చని చెప్పిన పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. అడిషనల్ ఎస్పీ పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్న పరిస్థితి, ఎలా ఉండాలని కూడా చూపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం. ఎందుకంటే రెండు వర్గాలు ఎదురుపడితే ఇబ్బంది వస్తుందని చెప్పి పోలీసులు కూడా ఈ హైటెన్షన్ వాతావరణం చల్లెత్తకుండా పోలీసులు అన్ని భద్రతా చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇరు వర్గాలు తరబడుకుండా అన్ని పోలీసు పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా. ప్రస్తుతం పోలీసు వర్షం కనుక్కునే ప్రయత్నం చేస్తాం. సార్, అనుమతి కోరారా పెద్దారెడ్డి లేదా? See, let me first take hold of the situation, then I will update you after some time. Sir, peaceful గా ఉందా? Present, prastutam everything is peaceful.
సరే, ఒకటి పోలీసులపైనే తీవ్రంగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తాను పర్మిషన్ తీసుకున్నా కానీ పర్మిషన్ లేదని చెప్పి చెప్తున్నా, పర్మిషన్ లేదని చెప్పి పోలీసులు అడుగుతున్నారు. See, permission is given for Yardiki because of the existing law and order situation in Tadipatri. So in Yardiki already workers are here, and in short while they will continue there. సరే, ఎంతమందికి అలౌ చేశారు అక్కడ? See, we have not as of now not restricted to any number. So because they have asked us for the program, since Tadipatri some situation is there related to law and order and the present ongoing program of the government developmental program of the MLA Tadipatri. So we have asked them to do in any another mandal, and today they have informed they will do in Yardiki. So we are happy they are doing in Yardiki. యాడికిలో ఎటువంటి ఇబ్బందులు లేవంటారు? Nothing is there. See, already supporters are there and they will continue. ఏదైతే ప్రస్తుతం యాడికి సంబంధించి తాము అనుమతి ఇచ్చామని అక్కడ ఇప్పటికే వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారని, అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి